ఎస్ రైట్ చూడండి. లాగిన్ పేజ్ టెస్ట్ కేసెస్ లో అప్ టు నో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద FB పేజ్. ఓకేనా? వేర్ ఇస్ ద FB పేజ్? దిస్ వన్, డైరెక్ట్ పేజ్. ఏం రాస్తారు? టూ కాంబినేషన్స్. లిసన్ కేర్ఫుల్లీ. ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ కాంబినేషన్, ఫోన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ కాంబినేషన్. ఇందులో మీకు వీటితో పాటు లాగిన్ తో పాటు ఇంకా టెస్ట్ కేసెస్ వేటికి రాయమని చెప్పా? ఫర్గెట్ అండ్ పాస్వర్డ్ కి, క్రియేట్ న్యూ అకౌంట్ కి, క్రియేట్. ఎందుకంటే లాగిన్ పేజ్ టెస్ట్ కేసెస్ ఈ రోజు తోటి ఎండింగ్. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ పేజ్ కి టెస్ట్ కేస్ డిజైన్ టెక్నిక్స్ చెప్తా. ఈ వీటికి ఎలా టెస్ట్ కేసెస్ రాయాలో చెప్పా కదా, క్లియర్ కదా అందరు? ఏం చేస్తారు? జస్ట్ సింపుల్ గా టెస్ట్ స్టెప్ లో క్లిక్ ఆన్ ఫర్గెట్ అండ్ పాస్వర్డ్, ఎక్స్పెక్టెడ్ లో ఏం రాస్తారు? ఫైండ్ యువర్ అకౌంట్ పేజ్ షుడ్ బి ఓపెన్. ఇది నాకు ఎలా తెలుస్తుంది సార్ అంటే, మీకు FRS డాక్యుమెంట్ లో యూజర్ ఇన్పుట్ సిస్టమ్ రెస్పాన్స్ అని ఉంటది. యూజర్ ఇన్పుట్ ఏంటి ఇక్కడ? క్లిక్. సిస్టమ్ రెస్పాన్స్ అనే దగ్గరికి టాస్క్ ఫ్లో డయాగ్రామ్ అని ఉంటది, తెలుసు కదా? ఆ డయాగ్రామ్ లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఏముంటది అంటే, ఇట్ షుడ్ ఓపెన్ అని ఫైండ్ యువర్ అకౌంట్ పేజ్ అని ఉంటది. అది అక్కడ ఎక్స్పెక్టెడ్ లో రాసుకోండి. ఓకేనా? ఎక్స్పెక్టెడ్, యాక్చువల్. ఇందులో రెండు కాంబినేషన్స్ ప్లస్ రిమైనింగ్. ఇది ఫస్ట్ వన్ లిజన్. ఈ లాగిన్ పేజ్. సెకండ్ వన్ వచ్చేసి స్వాగ్ ల్యాబ్స్. ఆల్రెడీ ఇప్పుడు డిస్కస్ చేసిన, మళ్ళీ ఒకసారి బ్రీఫ్ చెప్తాను. ఇందులో దేర్ ఈజ్ నో అదర్. ఇందులో మీకు ఫర్గెటన్ పాస్వర్డ్, క్రియేట్ ఏ పేజ్ ఉన్నాయి కదా, ఇక్కడ ఓన్లీ ఏముంది? లాగిన్ ఒకటి. ఓన్లీ వన్ టెస్ట్ కేస్. సో ఈ టెస్ట్ కేసు కూడా ఏం రాస్తారు? ఫస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ రాస్తారు. యూజర్ ఇంటర్ఫేస్ కాదు, ప్లస్ ఇది కూడా, ఇది డైరెక్ట్ వెబ్ పేజ్, దిస్ ఈజ్ ఆల్సో డైరెక్ట్ వెబ్ పేజ్. ఈ URL ఎంటర్ చేయగానే లాగిన్ పేజ్. ఎందుకంటే ఈ రెండు పేజెస్ లాగిన్ చేస్తేనే అసలు పేజ్ ఎంట్రీ. వితౌట్ లాగిన్ దేర్ ఇస్ నో పేజ్. మీరు ఇంకా అసలు ఏం వ్యూ చేయాలి. ఇప్పుడు SBI ఉంది, ఫర్ నెట్ బ్యాంకింగ్ ఉంది. లాగిన్ చేస్తేనే నీకు ఏదైనా కనిపిస్తుంది, లేకపోతే డైరెక్ట్. అమెజాన్ అలా కాదు. IRCTC ఉంది, అది కూడా అంతే. IRCTCలో లాగిన్ చేయకుండా కూడా ట్రైన్స్ చూసుకోవచ్చు కదా. APSRTC ఉంది, నువ్వు లాగిన్ చేయకుండా కూడా బస్సెస్ ఎక్కడి వరకు ఉన్నాయి, ప్రైసెస్ ఎక్కడి వరకు ఉంది చూసుకోవచ్చు. అవన్నీ కూడా ఎప్పుడు అడుగుతుంది? బస్సులోకి వెళ్ళిన తర్వాత అక్కడ రెండు ఆప్షన్స్ వస్తాయి. ఒకటి ఏమైనా వస్తుంది? గెస్ట్. వస్తుంది, లేకపోతే లాగిన్ వస్తుంది. వాడు చెప్తాడు, నువ్వు గెస్ట్ వస్తేనేమో ఫర్దర్ రెఫరెన్స్ ఉండదు, నువ్వు లాగిన్ చేసుకొని పోతే ఫర్దర్ రెఫరెన్స్ అంతా కూడా మీకు ప్రొవైడ్ చేస్తామని చెప్తాడు. గో విత్ యాజ్ ఏ గెస్ట్ అంటే ఏం అడగదు. IRCTCలో కంపల్సరీగా లాగిన్ చేసుకోవాల్సిందే, దేర్ ఇస్ నో ఆప్షన్. అమెజాన్లో కూడా అంతే. నువ్వు ప్రొడక్ట్ను పర్చేజ్ చేయాలంటే 100% ఏం చేయాలి? లాగిన్ చేయాలి. లాగిన్ లేకపోతే ఏం చేయాలి? రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇవి డైరెక్ట్ పేజెస్ అండి. ఇలా డిఫరెంట్ పేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో ఏం చేయాలని చెప్తున్నా? ఫస్ట్ యూజర్ విత్ పాస్వర్డ్, వ్యాలిడ్ ఇన్వాలిడ్, ఇన్వాలిడ్, బ్లాంక్ ఇన్వాలిడ్, ఇలా కాంబినేషన్స్. ఎక్కడ రాసిన కాంబినేషన్స్ ఇక్కడ రాయండి. ఇలా మీరు ఈ ఆల్ యూజర్స్ కి టెస్ట్ కేసెస్ రాసుకుంటే ఇలా ఆల్ యూజర్స్ కి ఫస్ట్ యూజర్ ఇంటర్ఫేస్ రాయండి, నెక్స్ట్ టెస్ట్ కేసెస్ రాయండి. ఎన్ని రాయగలిగితే ఎన్ని వస్తే అన్ని రాయండి. క్లియరా? ఇది ఏ పార్ట్? సెకండ్ హాఫ్. ఇది అప్లికేషన్ 1 అంటే, ఇది అప్లికేషన్ 2. ద థర్డ్ అప్లికేషన్ ఈజ్, గుర్తుపెట్టుకోండి, ఓపెన్ కార్ట్. థర్డ్ వన్ ఈజ్ ఓపెన్ కార్ట్. ఇందులో కూడా మీకు రిజిస్ట్రేషన్, లాగిన్. ఇప్పుడు వీటన్నిటిలో రిజిస్ట్రేషన్, లాగిన్ ఉంటాయి. మనం ఫస్ట్ దేని గురించి చెప్తున్నాం? నెక్స్ట్ రిజిస్ట్రేషన్ గురించి చెప్తా. ప్రతి దాంట్లో కూడా రిజిస్ట్రేషన్ చెప్తా. సో ఇది కూడా మీకు డైరెక్ట్ గా ఓపెన్ కార్ట్ అప్లికేషన్. ఆల్రెడీ రాసిన వాళ్ళు ఎవరు ఉంటేనేమో లీవ్ ఇట్, వదిలేయండి. మేము రాయలేదు సార్ అంటే మాత్రం కంపల్సరీగా రాయండి. ఓకేనా? రేపు నాకు గుర్తు చేయండి. ఆ బ్యాచ్ వాళ్ళందరూ కూడా దీంట్లోకి యాడ్ చేపిస్తాం మీ అందరు. ఎన్ని గ్రూపులు ఎందుకు మళ్ళీ టైం వేస్ట్. ఇంతకుముందు ఆటోమేషన్ చెప్పినప్పుడు నేను స్వాగ్ ల్యాబ్స్ చేయమని చెప్పా కదా, మరి ఎవరికైనా సార్ URL లేదు కానీ డౌట్ వచ్చిందా? URL లేదు కదా సార్ మీరు అన్నారా? డౌట్ వచ్చింది. ఏం చేద్దాం అనుకుంటారు? ఒకవేళ ఆప్షన్స్ చెప్పండి. ఏమైనా సార్ గూగుల్లో పోయి స్వాగ్ ల్యాబ్స్ అని కొడితే వచ్చింది, అదొక ఆప్షన్. ఇంకా అడుగుతుంది సార్ మిమ్మల్ని అంటారా? ఓకే, సెకండ్ ఆప్షన్. మరి ఇది థర్డ్ వన్. ఆల్రెడీ నేను స్క్రిప్ట్ పెట్టా కదా, స్క్రిప్ట్ లో మీకు స్ట్రింగ్ URL ఉంటది కదా. నేను ఆల్రెడీ గ్రూప్ లో మీకు స్క్రిప్ట్ షేర్ చేశాను కదండి.
ఇందులో ఈ ఫైల్ ఓపెన్ చేస్తే ఏమంటుంది మీకు ఇక్కడ నోట్ ప్యాడ్ లోనే ఓపెన్ అవుతుంది కదా. నోట్ ప్యాడ్ లో ఇక్కడ పోయి చూస్తే ఇక్కడ కనిపిస్తుంది కదా. ఓకే, ఏ పేజ్ అండి? సో ఇప్పుడు ఈ పేజ్ లో మీరు ఈ ఫీచర్స్ అన్ని టెస్ట్ చేయొద్దు. ఈ ఫీచర్స్ అన్ని ఎందుకంటే ఇది కూడా డైరెక్ట్ వెబ్ పేజ్. ఈ యూఆర్ఎల్ ఎంటర్ చేస్తే మీకు ఎప్పుడైతే లాగిన్ పేజ్ డైరెక్ట్ లేదా అప్పుడు మీరు ఆప్షన్స్ దగ్గర నుంచి వదిలేయాలి. ఓకేనా? ఇందులో కూడా ఏం రాస్తారు? వ్యాలిడ్ 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 ఇన్వాలిడ్ ఇన్వాలిడ్ వ్యాలిడ్ ఈ పార్ట్ వరకు రాదు కానీ ఈ ఇక్కడ కనపడే పార్ట్ ఉంది ఇక్కడ వరకు. సో ఇందులో మీకు ఫర్గెట్ యువర్ పాస్వర్డ్ దీనికి కూడా రాయండి టెస్ట్ కేసు. ఏమని రాస్తారు? when you click on forget your password, request new password should be open. Create an open cart account. It should open an రేపు రిజిస్ట్రేషన్ కి రాసేటప్పుడు చెప్తాను నేను ఇవి మళ్ళీ మీకు. అందుకే ఒక అప్లికేషన్ కి రెండు పార్ట్స్ చెప్తాను. ఇది ఓకే కదా. దీనికి కూడా వ్యాలిడ్ 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 ఇన్వాలిడ్ బ్లాంక్ 9 or 10 టెస్ట్ కేసెస్ వస్తే అవి రాయండి. ఇది థర్డ్ వన్. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ వన్ చెప్తా చూడండి. ఫోర్త్ వన్ లో మళ్ళీ డిఫరెంట్ గా చెప్తాను నేను ఇక్కడ. ఫస్ట్ అమెజాన్. మీకు హోమ్ పేజ్ ఓపెన్ అయిందా, లాగిన్ పేజ్ ఓపెన్ అయింది? హోమ్ పేజ్. ఇప్పుడు మనం లాగిన్ పేజీకి టెస్ట్ కేసెస్ రాసుకోవాలి. లిసన్ వెరీ కేర్ఫుల్. ఇప్పుడు మీరు రాయాల్సింది వాట్ ఈస్ ద యూఆర్ఎల్ ఐఎమ్ గివెన్? amazon.in. సో ఎలా రాయాలంటే amazon.in లో అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత మౌస్ మూవ్ టు ద అలో సైన్ ఇన్ బటన్ అండ్ క్లిక్ ఆన్ సైన్. వీటిని ఆటోమేషన్ లో మౌజ్ ఓవర్ అంటారు. మౌజ్ హోవర్, HOR నిన్న మనం అనుకున్నాం. మౌజ్ ఓవర్ అంటే ఏంటంటే క్లిక్ చేయొద్దు, మౌజ్ మూవ్ చేస్తే ఆటోమేటిక్ ఓపెన్ అయింది. ఇప్పుడు దీనిపైన క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. దీనిపైన క్లిక్ చేయలే, నేను ఏం చేసా జస్ట్ మౌజ్ ఏం చేయలే, మౌజ్ ని పక్క కంటే పోతుంది, మళ్ళీ దాని మీద కంటే ఏమవుతుంది, దాన్ని మౌజ్ ఓవర్ అంటారు. మౌజ్ ఓవర్ అంటారు. ఇది కూడా ఏంటి, యాక్చువల్గా ఈ మౌజ్ ఓవర్స్ ని మనం డైరెక్ట్ ఆటోమేట్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఎలిమెంట్ ని ఫైన్ చేయాలి కదా. ఇది నువ్వు ఇన్స్పెక్ట్ అనగానే అది పోతుంది, ఆటోమేటిక్ ఉండదు ఆడ. ఇప్పుడు ఇది ఓపెన్ అయింది కదా. ఇప్పుడు నువ్వు దీని మీద ఎట్లా క్లిక్ చేస్తావు? ఇప్పుడు దీన్ని తీసుకొని వెళ్తావండి, నీకు యాడ్ ఉంది, ఇప్పుడు ఈ ఫ్రెష్ అన్నది ఉందా? అర్థమైందా లాజిక్? చూడండి, ఇప్పుడు నీకు ఇలా ఉంది, దీనిపైన క్లిక్ సెలెక్ట్ చేయాలి. నేను ఈ మౌజ్ ఏడు భూమిలో అది ఏమవుతుంది, రిమూవ్ పోతుంది కదా. ఇప్పుడు నేను ఈ ఎలిమెంట్ ని ఫైన్ చేయాలండి. సింపుల్ గా ఇక్కడ ఫైన్ చేస్తాను. ఈ ఎలిమెంట్ ని ఫైన్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఈ ఫ్రెష్ మీట్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏం చేయాలి ఇప్పుడు నేను సెలెక్టర్కి వెళ్ళి సెలెక్టర్ మీద క్లిక్ చేసి ఇక్కడికి రావాలి కదా. నేను అక్కడికి వెళ్ళే సర్కిల్ ఇది ఉంటుందా పోతుందా? ఇప్పుడు సెలెక్టర్ తెచ్చుకునే సర్కిల్ ఇది ఏది లేదు కదా. గట్ ఇట్ మై పాయింట్. ఎట్ ద సేమ్ టైమ్ ఇక్కడ కూడా చూడండి, నువ్వు మౌస్ మూవ్ చేసినప్పుడు ఏమవుతుంది, సైన్ ఇన్. ఇప్పుడు నేను ఈ సైన్ ఇన్ ని ఎలిమెంట్ ని ఐడెంటిఫై చేయాలి. ఎలా చేయాలి? సెలెక్టర్కి వెళ్ళాలి. సో సెలెక్టర్కి వెళ్ళి వచ్చే లోపల, సెలెక్టర్ని తెచ్చే లోపల సైన్ ఇన్ ఉందా అంటే ఇవి ఫిక్స్డ్ ఎలిమెంట్స్ కాదు, మౌజ్ ఓవర్ ఎలిమెంట్స్ అంటారు. మౌజ్ మూవ్ చేసినప్పుడు అంటే నువ్వు అటు లోనే ఇవేమైపోతున్నాయి నీకు. ఇప్పుడు ఇక్కడ సైన్ ఇన్ ఉంటే ఈజీగా దాన్ని సెలెక్ట్ చేసుకొని ఏం చేస్తావు, ఎలిమెంట్ ఫైన్ చేస్తావు. మరి ఎలా సార్ ఇవంటే యాక్షన్ క్లాసెస్ ఉంటాయి. యాక్షన్ క్లాసెస్ లో మౌజ్ ఓవర్ యాక్షన్స్ అని ఉంటాయి, అక్కడ చూద్దాం ఇప్పుడు. ఓకేనా? సో ఇప్పుడు మీరు మాన్యువల్ గా ఎలా రాస్తారో టెస్ట్ కేసెస్ చెప్పండి. ఓపెన్ అప్లికేషన్, మూవ్ టు ద మౌజ్ ఇంటూ అలో ఆర్ సైన్ ఇన్ బటన్ అండ్ క్లిక్ ఆన్ సైన్ ఇన్ బటన్. ఈ టెస్ట్ కేసు ఇలా రాయాలి. నౌ ఎంటర్. మళ్ళీ ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయి? సో ఫస్ట్ టెస్ట్ కేసు ఏంటి, వ్యాలిడ్. ఇక్కడికి రావడానికి టెస్ట్ కేసు రాశారు కదా, ఎలా రాశారు చెప్పండి. ఎంటర్ యూఆర్ఎల్, ఆఫ్టర్ ఓపెన్ ద పేజ్ మూవ్ ద మౌస్ ఇంటూ అలో సైన్ ఇన్ అండ్ క్లిక్ ఆన్. అవసరమైతే ఆ పార్ట్ వరకు ప్రీ కండిషన్ లో రాయండి. ఇప్పుడు చూడండి, ఎంటర్ వ్యాలిడ్ మొబైల్ నెంబర్, క్లిక్ ఆన్
What is your expectation? What is your expectation? It should go to the టెస్ట్ కేస్ 1. టెస్ట్ కేస్ 1 ఏంటండి? వ్యాలిడ్ మొబైల్ నెంబర్. వ్యాలిడ్ మొబైల్ నెంబర్. వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఇస్తే ఎక్స్పెక్టేషన్ ఏంటి? పాస్వర్డ్. డోంట్ ఎంటర్ ద పాస్వర్డ్ హియర్. పాస్వర్డ్ ఎంటర్ చేయదు. ఎందుకంటే మనం ఇప్పుడు టెస్ట్ చేసేది పాస్వర్డ్ మొబైల్ నెంబర్. మొబైల్ ఈ పాస్వర్డ్ ఓపెన్ అయింది అంటే టెస్ట్ కేస్ పాస్ ఫెయిల్? పాస్. ఓకేనా? గో టు ద అగైన్ బ్యాక్. ఇప్పుడు వ్యాలిడ్ మొబైల్ నెంబర్ రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చెక్ చేయాలి? ఎందుకంటే ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 1 కదా. ఇన్వాలిడ్ మొబైల్ నెంబర్. ఇన్వాలిడ్ మొబైల్ నెంబర్ తెలుసు కదా. క్లిక్ ఆన్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్, రైట్. థర్డ్ వన్ ఈజ్ బ్లాంక్. థర్డ్ వన్ ఈజ్ what is the third test case for మొబైల్ నెంబర్? మొబైల్ నెంబర్కి 3 కదా, ఎందుకు సింగిల్ కాలం కదండి. మొబైల్ నెంబర్ అయిపోవాలా, ఓన్లీ నువ్వేం చెక్ చేసినావు? 1 కాంబినేషన్. ఈ 3 అయిపోయిన తర్వాత ఇప్పుడు 4గో టెస్ట్ కేసు చెప్పండి. ఈమెయిల్ మొబైల్ నెంబర్ కంప్లీట్ చేయండి. మొబైల్ నెంబర్ చేసిన తర్వాత ఈమెయిల్కి వెళ్ళరు. ఇప్పుడు నీకు పేజ్ ఓపెన్ అవ్వలేదు కదా. ఎస్, కంటిన్యూషన్ ఏంటి? పాస్వర్డ్. ఇప్పుడు వ్యాలిడ్ మొబైల్ నెంబర్ చెక్ చేశారు, మరి వ్యాలిడ్ పాస్వర్డ్ చెక్ చేయరా? ఇప్పుడు నువ్వు వ్యాలిడ్ పాస్వర్డ్కి చెక్ చేయాలి అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? మరి పాస్వర్డ్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఏం చేయాలి? టెస్ట్ స్టెప్ ఏం రాస్తారు? ఎంటర్ వ్యాలిడ్ మొబైల్ నెంబర్, క్లిక్ ఆన్ కంటిన్యూ అండ్ దెన్ ఎంటర్ ద వ్యాలిడ్. ఇప్పుడు నువ్వు చెక్ చేసేది వ్యాలిడ్ మొబైల్ నెంబర్, వ్యాలిడ్ పాస్వర్డ్. కానీ దానికోసం ముందు ఏం చెక్ చేయాలి? వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. దీనికి ఏం రాస్తారు? ఎంటర్ వ్యాలిడ్ మొబైల్ నెంబర్, క్లిక్ ఆన్ కంటిన్యూ, దెన్ ఎంటర్ యాన్ వ్యాలిడ్ పాస్వర్డ్. దెన్ ఎంటర్ యాన్ వ్యాలిడ్ పాస్వర్డ్. ఇప్పుడు ఈ వ్యాలిడ్ పాస్వర్డ్ రైట్ అయితే ఇట్ షుడ్ ఓపెన్ యాన్ మై అమెజాన్ అకౌంట్ పేజ్. అమెజాన్ అకౌంట్ హోమ్ పేజ్. ఓకేనా? పాస్వర్డ్ మర్చిపోయినా నేను, చూద్దాం. వచ్చింది కదా, చూడండి. మీరు ఇక్కడ డిఫరెన్స్ అబ్జర్వ్ ఏం రాస్తారంటే వ్యాలిడ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇట్ షుడ్ డిస్ప్లే అండ్ ఇక్కడ చూడండి ఏమని చూపిస్తుంది? హలో కృష్ణ. ఇదేమి నువ్వు లాగౌట్ చేసి చెక్ చేసుకోండి, సైన్ అవుట్ చేసి చెక్ చేసుకోండి. సైన్ అవుట్ చేసి చెక్ చేస్తే మీకు హోమ్ పేజ్కి వెళ్తే ఏమని చూపిస్తుంది అక్కడ? హలో అంటే వ్యాలిడ్ లాగిన్ అయిన తర్వాత ఇట్ షుడ్ చేంజ్ ద హలో సైన్ ఇన్ ఇంటూ హలో యూజర్ నేమ్. మీ యూజర్ నేమ్ ఏదైతే ఉందో అది రాయాలి అక్కడ క్లియర్గా. ఎక్కడ రాస్తారు? వ్యాలిడ్ మొబైల్ నెంబరు, కంటిన్యూ, వ్యాలిడ్ ఏం రాస్తారు ఎక్స్పెక్టేషన్ లో? ఇట్ షుడ్ రీడైరెక్ట్ టు ద అమెజాన్ హోమ్ పేజ్ అండ్ చేంజ్ ద నేమ్ హలో సైన్ ఇన్ టు హలో కృష్ణ యూజర్ నేమ్, హలో పర్టికులర్ యూజర్ నేమ్ అని రాయాలి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ వ్యాలిడ్ పాస్వర్డ్ తర్వాత ఏం రాస్తారు? సేమ్ ఏం రాస్తారు? వ్యాలిడ్ మొబైల్ నెంబర్, క్లిక్ ఆన్ కంటిన్యూ, ఎంటర్ యాన్ యువర్ పాస్వర్డ్ ఈజ్ ఇన్కరెక్ట్. నెక్స్ట్ వన్ ఏంటి? బ్లాంక్. నెక్స్ట్ వన్ ఏంటి? బ్లాంక్. బ్లాంక్ రాసిన తర్వాత కూడా ఏముంటది? ఎంటర్ యువర్ పాస్వర్డ్. ఇవి కాంబినేషన్స్. వ్యాలిడ్ ఇన్వాలిడ్, బ్లాంక్. వ్యాలిడ్ పాస్వర్డ్ ఎలా చెక్ చేయాలి అర్థమైందా? ఫస్ట్ ఏం ఎంటర్ చేయాలి? మొబైల్ వ్యాలిడ్ ఎంటర్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ లెట్స్ గో విత్ ద వ్యాలిడ్. తెలుసు కదా, సేమ్ వ్యాలిడ్ ఈమెయిల్ ఇస్తే ఎక్కడికి రావాలి? పాస్వర్డ్ రావాలి. ఇన్వాలిడ్ ఈమెయిల్ ఇస్తే ఏమనాలి? ఎర్రర్. బ్లాంక్ ఆల్రెడీ బ్లాంక్ చెక్ చేశారు కదా, మీరు అబ్జర్వ్ చేశారా? ఇక్కడ బ్లాంక్ ఇచ్చినప్పుడు బ్లాంక్ ఇచ్చారు కదా, ఇక్కడ ఏముంటుందో చూసారా? అంటే మొబైల్ నెంబర్ ఈమెయిల్ కి కామన్ కలిపి బ్లాంక్. మళ్ళీ మీరు బ్లాంక్ రాయాల్సిన అవసరం, రాస్తే డూప్లికేట్ అవుతుంది. ఓకే, బ్లాంక్ అవసరం లేదు. నెక్స్ట్ వ్యాలిడ్. మరి వ్యాలిడ్ పాస్వర్డ్ ఆల్రెడీ చెక్ చేశారు కదా, చెక్ చేయలే, అది మొబైల్ నెంబర్ పాస్వర్డ్ చెక్ చేశారు. మొబైల్ నెంబర్ పాస్వర్డ్ వేరు, ఈమెయిల్ పాస్వర్డ్ వేరు. ఇన్వాలిడ్ లో కూడా అంతే, మొబైల్ నెంబరు ఇన్వాలిడ్ పాస్వర్డ్ వేరు, ఈమెయిల్ ఇన్వాలిడ్ పాస్వర్డ్ వేరు. ఇక్కడ బ్లాంక్
బ్లాంక్ రాయాలి. బ్లాంక్ ఏ బ్లాంక్ నువ్వు ఇచ్చింది? ఈమెయిల్ బ్లాంక్. అది మరి ఫస్ట్ ఎందుకు రాయాలి? ఫస్ట్ ఇక్కడ ఈమెయిల్ మొబైల్ నెంబర్ లేదు కదా. చూడండి, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఇప్పుడు బ్లాంక్. ఇది ఈ బ్లాంక్. ఇంతకుముందు ఏ బ్లాంక్? వ్యాలిడ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి బోత్ ఆర్ నాట్ సేమ్. వాళ్ళకి ఇచ్చిన డైలాగ్ ఉంటది కదా, బోత్ ఆర్ నాట్ సేమ్. ఇక్కడ బోత్ ఆర్ సేమ్, ఇక్కడ బోత్ ఆర్ నాట్ సేమ్. ఇవి రెండు టెస్ట్ చేయాలి. ఎందుకంటే సమ్ టైమ్స్ మొబైల్ నెంబర్ బ్లాంక్ కాకుండా ఈమెయిల్ బ్లాంక్ కూడా వర్కౌట్ కావడానికి ఛాన్స్ ఉంటది కదా. ఇలా రాయాలి. ఇదేంటి, ఇక్కడ కూడా మీకు యాక్చువల్గా రెండు కాంబినేషన్స్ ఉన్నాయి. ఏంటి? మొబైల్ నెంబర్ పాస్వర్డ్, ఈమెయిల్ ఆర్ పాస్వర్డ్. ఇక్కడేమో అవి రెండు ఒకటే పేజ్ లో ఉన్నాయి, ఇక్కడేమో డిఫరెంట్ పేజెస్ లో ఉన్నాయి, డిఫరెంట్ ఉంది. ఇక్కడ మీకు ఒకేసారి రెండు కనపడట్లేదు కదా, ఇక్కడ మాత్రం ఒకేసారి ఇలాంటి పేజెస్ కూడా ఉంటాయి అన్నమాట. కొన్ని కొన్ని పేజెస్ ఉంటాయి. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ ఏంటారు, ఓటీపీ, గెట్ ఓటీపీ అనే బటన్ ఉంటుంది అక్కడ. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ లాగిన్ ఉండదు, ఏముంటది? గెట్ ఓటీపీ. నువ్వు గెట్ ఓటీపీ కొట్టంలోనే ఆ పేజ్ అనేది ఓటీపీ టెక్స్ట్ బాక్స్ లోకి రీడైరెక్ట్ అవుతుంది. అప్పుడు నీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ కనిపించదు. అదేనా? నువ్వు అప్పుడు ఓటీపీ ఎంటర్ చేస్తే సేమ్ అయితే అప్పుడు ఎక్కడికి వెళ్తుంది? హోమ్ పేజ్కి వెళ్తుంది. ఇది ఒక టైప్ ఆఫ్ పేజ్ లో ఏముంటది? యూజర్ నేమ్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది, దాని కింద ఓటీపీ ఉంటుంది, మూడు కనిపిస్తా ఉంటాయి. అప్పుడు మూడు కాంబినేషన్ చూడండి. ఇక్కడ కూడా మూడు, బట్ ఫస్ట్ రెండు రెండు కాంబినేషన్స్. నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి, ఓటీపీ వ్యాలిడ్ రాయటానికి స్టెప్ ఏం రాస్తారు? వ్యాలిడ్ యూజర్ నేమ్, వ్యాలిడ్ పాస్వర్డ్, క్లిక్ ఆన్ గెట్ ఓటీపీ, దెన్ యూ షుడ్ చెక్ ద ఓటీపీ. ఓటీపీలో వ్యాలిడ్ ఓటీపీ, ఇన్వాలిడ్ ఓటీపీ, బ్లాంక్. అంటే నువ్వు ఓటీపీ ఇన్వాలిడ్ చెక్ చేయాలన్నా ఫస్ట్ రెండు ఏమి ఇవ్వాలి? వ్యాలిడ్. అంటే ఇప్పుడు పాస్వర్డ్ నువ్వు ఇన్వాలిడ్ చెక్ చేయాలన్నా ఈ మొబైల్ నెంబర్, ఈమెయిల్ కంపల్సరీగా ఏమి ఇవ్వాలి? ఈ టెస్ట్ కేసెస్ అర్థమైందా? ఈ పేజెస్ కూడా మీరు ఏం చేయాలి? టెస్ట్ కేసెస్ రాయాలి. ఓకేనా? ఇది నెక్స్ట్ అమెజాన్ అప్లికేషన్. ఇప్పుడు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయి? అమెజాన్ అప్లికేషన్ టెస్ట్ కేసెస్ లో ఎవరికైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉన్నాయి కదా? కాంబినేషన్స్ అర్థమైంది కదా. మొబైల్ నెంబర్ పాస్వర్డ్, ఈమెయిల్ పాస్వర్డ్, బ్లాంక్స్. ఇలా ఇందులో కూడా మీకు 1 2 3 4 5 6 7 8 9 10 11 టెస్ట్ కేసు. ఈ 11 కూడా మళ్ళీ మనం ఎందులోకి మారుస్తాము? ఆటోమేషన్ లోకి మారుస్తాం. మీరు మాన్యువల్ రాసిన ప్రతిదాన్ని ఎందులోకి మార్చుతాం? ఈ ఓపెన్ కార్ట్ ఆటోమేషన్ లోకి మారుస్తాం, స్వాగ్ ల్యాబ్స్ మారుతాం, ఫేస్బుక్ మారుతాం, అమెజాన్, ప్రతిదీ మార్చుకుంటూ పోతూనే ఉంటాం. నేను చెప్తా మీకు, ఆ మౌజ్ ఓవర్లోకి వెళ్ళి దాన్ని ఎలా క్లిక్ చేయాలో చెప్తా. లేకపోతే ఆ పేజ్ ఓపెన్ అయ్యే వరకు నేను స్క్రిప్ట్ రాసిస్తా, మీరు కంటిన్యూషన్ రాసుకుంది కానీ ఆ పాట యాక్షన్ క్లాసెస్. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? నోనా? అర్థం కాదు. అంతేగా మరి. మాన్యువల్ టెస్ట్ కేసు ఎక్కడ రాస్తారు? ఎక్సెల్ షీట్ లో టెంప్లెట్ ఉందిగా, దాన్ని కాపీ చేసుకోండి. నేను ఒక టెంప్లెట్ పంపించా కదా, అప్పుడు సపరేట్ కాపీ చేసుకోండి. మీరు రాసేటప్పుడు సపరేట్ రాయాలి. అమెజాన్, ఫేస్బుక్, ఓపెన్ కార్ట్, ఓకేనా? అలా సపరేట్ మనం ఆల్రెడీ టెంప్లెట్ పంపించినట్టు ఏముంటది? టెస్ట్ కేస్ ఐడి, సినారియో నేమ్ ఆర్ ఆబ్జెక్ట్, టెస్ట్ స్టెప్స్, టెస్ట్ డేటా, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్, యాక్చువల్ రిజల్ట్, టెస్ట్ రిజల్ట్. ట్యాగ్స్ కవర్డ్ దీంట్లో ఎందుకు వస్తుంది? లాగిన్ పేజ్ లో రాదు. ట్యాగ్స్ కవర్డ్ రిజిస్ట్రేషన్ పేజ్ లో వస్తుంది. ఓకేనా? ఎక్స్పెక్టెడ్, యాక్చువల్, టెస్ట్. మీరు ఇప్పటి వరకు ఎక్కడ రాస్తారు? ఎక్స్పెక్టెడ్ వరకు రాస్తారు. మనం ఎగ్జిక్యూషన్కి వెళ్ళినప్పుడు యాక్చువల్ రాసి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోతా ఉంటారు. మినిమం ఒక 500 మాన్యువల్ టెస్ట్ కేసెస్ రాస్తే మీకు మాన్యువల్ మీద గ్రిప్ వస్తుంది. మరి మేబీ మీకు వచ్చింది అయి ఉండొచ్చు, అయినా కూడా రాయాలి. మాన్యువల్ రాయటం వల్ల కీప్యాడ్ టచ్ వస్తుంది, అలైన్మెంట్స్ తెలుస్తాయి, ఎక్సెల్ షార్ట్ కట్స్ తెలుస్తాయి. ఓకేనా? ఇవన్నీ ఆ కీబోర్డ్ టైపింగ్ వచ్చేసి నీకు సెలీనియం లో ఫాస్ట్ గా రన్ అవటానికి ఉంటుంది. ఎందుకంటే నువ్వు స్క్రిప్ట్ అంతా మాన్యువల్ గా టైప్ చేయాలి కదా. మన కీబోర్డ్ టైపింగ్ రాకపోతే ఇబ్బంది కదా, అందుకే ప్రాక్టీస్ చేసుకో.
ఓకే రైట్. అలా అబ్జర్వ్. సో వన్ మోర్ పేజ్ కూడా చూపిస్తుంది చూడండి. అలా అబ్జర్వ్ చేయాలి. గో టు click on open Amazon home page www.amazon.in. Click on all. Okay, click on all and scroll it. Click on Amazon business and click on sign in. So it will open an Amazon business sign in page. Amazon business ఏ పేజ్ ఓపెన్ అవుతుంది? ఎక్కడ రీడైరెక్ట్ ఏమంటారు ప్రీ కండిషన్ అర్థమైంది కదా. ఫస్ట్ ఈ యూఆర్ఎల్ ఇవ్వు. మీకు ఇచ్చే యూఆర్ఎల్ ఏంటి? సింపుల్ గా www.amazon.in అనే యూఆర్ఎల్ ఇస్తాం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత లోకి వెళ్ళి ఆప్షన్స్ లోకి వెళ్ళి ఏమంటారు సైన్ ఇన్ లోకి వెళ్ళొద్దు. ఇక్కడ మీరు సైన్ ఇన్ లోకి వెళ్తే మీకు ఈ సైన్ ఇన్ ఓపెన్ అవుతుంది. మీకు ఇంతకుముందు అమెజాన్ సైన్ ఇన్ ఎలా ఓపెన్ చేయాలని చెప్పా? మౌజ్ ఓవర్ లోకి వెళ్ళి ఇది ఒక ఆప్షన్. ఇంకొక ఆప్షన్ చెప్పండి. లోకి వెళ్ళి స్క్రోల్ చేసి దీని ఈజీగా ఎలిమెంట్ ఫైన్ చేయొచ్చు. ఇది ఫైన్ చేయాలంటే మళ్ళీ మీరు స్క్రోల్ చేయాలి. అప్పుడు వెబ్ స్క్రోలింగ్ రావాలి మీకు. హారిజాంటల్ స్క్రోలింగ్, వర్టికల్ స్క్రోలింగ్ ఆటోమేషన్ లో రావాలి. సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన మీకు ఏ పేజ్ ఓపెన్ అవుతుంది? ఆల్రెడీ మీరు దీనికి టెస్ట్ కేసెస్ రాశారు కదా. సో ఇప్పుడు మీరు మళ్ళీ ఈ టెస్ట్ కేసెస్ ఎలా రాయాలో చెప్పారు కదా. దీనికి ప్రీ కండిషన్ ఏం చెప్పా మీకు ఇంతకుముందు? ఏం చెప్పానండి? మౌజ్ మూవ్ చేసేసారు. దీంతో పాటు దాని కింద టెస్ట్ కేసు ఏం రాస్తారు? అనదర్ ఆప్షన్ సేమ్ లోకి వెళ్ళి స్క్రోల్ చేసి కిందకి వెళ్ళి ఏమంటారు సైన్ ఇన్ మీద క్లిక్. ఇది కూడా రాయండి. ఈ టెస్ట్ కేసు కూడా రాయండి. ఇవి రెండు రాసిన తర్వాత దీనికి వాల్యూ టెస్ట్ కేసెస్ రాసుకుంటే వెళ్ళండి. ఓకేనా? నెక్స్ట్ అమెజాన్ బిజినెస్ లోకి వెళ్ళి క్లిక్ ఆన్ అమెజాన్ బిజినెస్ అండ్ క్లిక్ ఆన్ విచ్ పేజ్ చూడండి. మనం రిజిస్టర్ చెక్ చేయట్లే, మనం ఏం చెక్ చేస్తున్నా? సైన్. ఇక్కడ మళ్ళీ మీరు అబ్జర్వ్ చేయండి. సేమ్ ఈ పేజెస్ లాగే మీకు ఎన్ని కాంబినేషన్ చూపిస్తుంది? ఈమెయిల్ కాంబినేషన్, ఫోన్ నేమ్. వీటికి టెస్ట్ కేసెస్ రాయటం వచ్చు కదా. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, వ్యాలిడ్ పాస్వర్డ్, ఇన్వాలిడ్. దీనికి కూడా రాయాలి మీరు, అందుకే చెప్తాను. ఫస్ట్ ఇవి ఓకే కదా. మొబైల్ ఈమెయిల్ పాస్వర్డ్, మొబైల్ ఫోన్ నెంబర్, పాస్వర్డ్. ఇవి కూడా రాయాలి. ఇవే రాస్తారు సింపుల్ గా. క్లిక్ ఆన్ పాస్వర్డ్ అసిస్టెన్స్, పాస్వర్డ్ అసిస్టెంట్, రీడైరెక్ట్ పాస్వర్డ్. ఇవి చెక్ చేయట్లే మనం, గుర్తుపెట్టుకోండి. మనం టెస్ట్ ఆ పేజ్ టెస్ట్ చేస్తామండి, పక్క పేజ్ చేయట్లే మనం. పక్క పేజ్ మళ్ళీ సపరేట్. నువ్వు అక్కడ పాస్వర్డ్ అసిస్టెంట్ చెక్ చేసేటప్పుడు ఏం చేస్తావు? ప్రీ కండిషన్ ఏం రాస్తావు? ఇక్కడికి వెళ్ళిన తర్వాత క్లిక్ ఆన్ పాస్వర్డ్ అసిస్టెంట్స్. ఇప్పుడు దీన్ని చెక్ చేయాలి. అర్థమైందా? ఇది అది వేరే పేజ్. ఇక్కడ నెక్స్ట్ కండిషన్స్ ఆఫ్ యూజ్, అమెజాన్ ప్రైవసీ, బిజినెస్ సర్వీస్, ఇవన్నీ రాయటం వచ్చు కదా. ఇక్కడ ఏం రాస్తారు? క్లిక్ ఆన్ కండిషన్స్ ఆఫ్ యూజ్ పేజ్డ్. ఇక్కడ మీ కండిషన్స్ ఆఫ్ యూజ్ లో 2 సార్లు ఉంటుంది. ఇక్కడ ఒకలా ఉంటది, ఇక్కడ రెండు ఒకటే పేజ్ ఓపెన్ అవుతుంది, మీరు గుర్తుపెట్టుకోండి. బట్ ఇక్కడ టెస్ట్ కేసు రాసేటప్పుడు ఏం రాయాలి? 2 రాయాలి. ఇఫ్ యూ క్లిక్ ఆన్ ద కండిషన్స్ ఆఫ్ యూజ్ బిలో ద సైన్ ఇన్ లింక్ ఆర్ ఇన్ ద బోర్డర్ ఆఫ్ ద పేజ్, బాటమ్ ఆఫ్ ద పేజ్ కండిషన్. రెండింటికి ఎక్స్పెక్టెడ్ ఏముంటది? వాడు 2 ఇచ్చింది కదా, మీరు 2 టెస్ట్ చేయాలి. మీరు ఒక టెస్ట్ చేసి వదిలేదు. రెండింటికి ఎక్స్పెక్టేషన్ సేమ్. ఇప్పుడు ఈ పేజ్కి రాయటం అర్థమైందా? ఓకే, ఎనీ క్వశ్చన్స్? అమెజాన్ బిజినెస్ మర్చిపోతారని చెప్తున్నా. సైన్ ఇన్ పేజ్, అమెజాన్ బిజినెస్ సైన్ ఇన్. దీనికి మీరు ఎందుకు నేను ఇవ్వట్లే మీకు డైరెక్ట్ యూఆర్ఎల్? ఆల్రెడీ ఈ యూఆర్ఎల్ నుంచే రావాలి, అమెజాన్ యూఆర్ఎల్ నుంచే రీడైరెక్ట్ అవ్వాలి మీరు. అందుకే మీకు డైరెక్ట్ యూఆర్ఎల్ ఇవ్వట్లే నేను. అర్థమైందా? ఇలా ఇవి లాగిన్ పేజీకి రిలేటెడ్ గా టెస్ట్ కేసెస్. ఎన్ని చెప్పా నేను? 1 2 3 4 5. క్లియరా? ఇవి లాగిన్ పేజెస్ కి నేను చెప్పిన వరకు రాసి, ఇక రిమైనింగ్ అన్ని మీ ఓపిక. మీరు ఏ పేజీలకైనా మీ సొంతగా మీ ఓన్ ఏదైనా రాసుకోండి. క్లియరా? ఇంకా మిగిలిన మీరు పర్సనల్ గా మీరు ఓన్ గా కొన్ని కేసెస్ రాసుకోండి. ఎనీ క్వశ్చన్స్? రేపు జీరా క్లాస్ మార్నింగ్ 9 నుంచి జీరా క్లాస్ స్టార్ట్ అవుతుంది. క్లాస్
రేపు మాన్యువల్ క్లాస్ కూడా కాంబినేషన్ 12 వరకు అదే డిస్కస్ చేద్దాము. నాకు మండే రోజుకి ఈ లాగిన్ పేజ్ టెస్ట్ కేసెస్ అన్ని నాకు మాన్యువల్ కి సబ్మిట్ చేయాలి ప్రతి ఒక్కరు. నా గ్రూప్ లో ప్రతి ఒక్కళ్ళు స్పెసిఫిక్ గా ఒక్కొక్క పేజ్ పెట్టి ఒక్కొక్క ఎక్సెల్ షీట్ లో నాకు సెండ్ చేయాలి. మాన్యువల్ ఆటోమేషన్ లో వచ్చేసి పొద్దున్న చెప్పిన కదా ఆ అసైన్మెంట్ కంప్లీట్ చేయి. ఓకేనా? దట్స్ ఇట్ ఫర్ టుడే. ఎనీ డౌట్స్?